మావోయిస్టుల అరెస్టుతో విజయవాడ ఉలిక్కిపడింది. విజయవాడ పరిసర ప్రాంతాలను షెల్టర్ జోన్ గా మార్చుకునే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు మావోయిస్టులు. హిడ్మా ఎన్కౌంటర్ స్పాట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఆక్టోపస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఒక్క విజయవాడ పరిసరాల్లోనే 32 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఒక్క విజయవాడలోనే 32 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివిధ ప్రాంతాల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రధానంగా కూడా ఇవాళ ఒక భారీ మావోయిస్ట్ ఆపరేషన్ అయితే అటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అయితే చేపట్టినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటు రంపచోడవరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ని పరిశీలిస్తే అందులో మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి అనేక కీలక ఆపరేషన్స్కి నాయకత్వం వహించినటువంటి హిగ్డా, అదేవిధంగా ఆయన భార్యతో పాటుగా మరో 4 మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కూంబింగ్ అనేది గత కొన్ని నెలలుగా కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్లో కానీ అదేవిధంగా తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు అక్కడ ఉండలేని పరిస్థితి ఈ కూంబింగ్ వల్ల నెలకొనడంతో వాళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి తలదాచుకోవడానికి సంబంధించి షెల్టర్ జోన్ను నిర్ణయించుకున్నట్టుగైతే తాజాగా ఇవాళ పట్టుబడినటువంటి మావోయిస్టుల ఘటన అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొత్త ఆటోనగర్, ఇది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడే 28 మంది మావోయిస్టులని అధికారులు గుర్తించడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ ఎన్కౌంటర్కి గురైనటువంటి హిగ్డాకి సంబంధించినటువంటి బృందంలోని సభ్యులుగానే అధికారులు గుర్తించారు. అందులో దేవిజీ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తారు. అతను కేంద్ర కమిటీ నాయకత్వంలో కూడా ఉన్నారు. అతని ప్రొటెక్షన్ టీము 8 మందితో పాటుగా మరొక 20 మందిని ఇక్కడ గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆక్టోపస్ బృందాలు, అదేవిధంగా స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి చూడొచ్చు. మన విజువల్స్లో కూడా బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి 28 మందిని కూడా 4 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఆక్టోపస్ బృందాలు అయితే అదుపులోకి తీసుకొని ఇప్పటికే వేరు వేరు ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, ఎందుకంటే వీళ్ళందరూ 28 మంది కూడా కొన్ని వస్తువుల్ని తమ బ్యాగుల్లో తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అవి పేలుడుకు సంబంధించిన పదార్థాల లేకపోతే ఈ ఆయుధాలు అనే దాన్ని కూడా నిర్ధారిస్తున్నారు. కొన్ని ఆయుధాలు కూడా ఇప్పటికే పట్టుబడినట్టు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్కి సంబంధించి కృష్ణా జిల్లా పరిధిలోనే 28 మంది మావోయిస్టులు అయితే పట్టుబడిన పరిస్థితి కూడా ఉంది. ఇక మరొక 4గురిని విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కూడా పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ పూర్తి స్థాయిలో చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం భవనం మొత్తాన్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒకసారి ఎస్పీ కూడా మనతో ఉన్నారు. సార్, మొత్తం పరిశీలించి వచ్చారు, ఏం గుర్తించారు సార్? మొత్తం పరిశీలించారు లేదండి, అక్కడ వెపన్స్ అయ్యి ఉన్నాయి, అట్లాగే కొంత అమ్యునిషన్ ఉన్నట్టుంది. ప్రాపర్గా బెలిస్టిక్ ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత అది డిస్క్రిప్షన్స్ అయ్యి వాళ్ళు రాసుకున్నది చేస్తారు. అంటే సార్, ఇక్కడ సీజ్ చేసిన మెటీరియల్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే వాళ్ళ ఆపరేషన్స్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఆయుధాలు కానీ పేలుడికి సంబంధించి. కొన్ని ఆయుధాలు వచ్చేసి నార్మల్గా క్యారీ చేస్తూ ఉంటారండి. ఎంతవరకు పని చేస్తే పని చేయవో మనకు తెలియదు. అయితే ఏంటంటే బేసింగ్ అందరి కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నట్టు ఉన్నారు. పెద్ద క్లాస్ ఆఫ్ వెపన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏది ఎట్లాగన్నది రేపు ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ అనేది పెడతాము. ఎవరెవరైతే జిల్లాలో నుండి మనకి ఈ విధమైన ఆపరేషన్స్ అయినాయి ఏంటన్నది వీ విల్ కీప్ ఏ జాయింట్ ప్రెస్ మీట్ టుమారో ఫర్ షూర్. అంటే సార్, ఇక్కడ లోకల్గా ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఏమన్నా ఉందా సార్? అంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండటం అనేది, అంటే వేరు వేరు ప్రాంతాల్లో కూడా దొరికారు. మన విజయవాడలో 4 దొరికారు, కాకినాడలో 2 దొరికారు, కానీ ఇక్కడ ఒక 28 మంది అనేది పెద్ద నెంబరు. ఇక లోకల్ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా అనేది చూద్దామండి. అది మనకి రేపే చెప్పగలం. వీ నీడ్ సమ్ టైమ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి 28 మంది ఉన్నారంటే దాని అర్థం 28 మందితో మేము ఇంటరాక్ట్ అవ్వాలి. సో 25 మందికి కొద్ది ఒక గంట టైం పెట్టుకున్నా సరే వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్. మేబీ సమ్ పీపుల్ వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ ఇన్ డీటెయిల్, సమ్ పీపుల్ వీ హ్యావ్ టు టేక్ దెమ్ అగైన్ ఇన్ టు పోలీస్ కస్టడీ అండ్ ఇంటరాక్ట్. సో ఇట్ విల్ టేక్ టైం. గతంలో కూడా ఇంత పెద్ద నెంబర్లో కూడా మన కృష్ణా జిల్లా కానీ విజయవాడ, అంటే ఇది అర్బన్ ఏరియాలో మావోయిస్టులు రావటం అనేది వచ్చి వెళ్ళిపోయిన ఘటనలు గతంలో ఉన్నాయి, కానీ ఇక్కడ షెల్టర్గా తీసుకొని పోలీసులు కూడా ఇంత పెద్ద ఆపరేషన్ చేసింది ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది సార్? ఇది ఏపీ పోలీస్ యొక్క ఎఫిషియన్సీ అని మేము చెప్పగలుగుతామండి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫీలింగ్.
సార్ ఈ పేలుడుకు సంబంధించిన మెటీరియల్ని ఎలా అనలైజ్ చేస్తారు సార్? అంటే ఇక్కడ ఏమన్నా రెడీగా అంటే పేలటానికి సంబంధించి కానీ వెంటనే దాన్ని ఎక్కడైనా పెట్టే ఆ అంశాలకు సంబంధించిన ఏమన్నా గుర్తించాం? అలాంటివి అయితే ఏం లేవులేండి, వెంటనే పేలే విషయాలు అయితే ఏం లేవు. సమ్ కార్డ్ ఎక్స్పైర్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దట్ ఆల్ డీటెయిల్స్ విల్ ప్రజెంట్ టుమారో. ఏమేమైతే నాటు తుపాకీలు దొరికినాయా, మంచి తుపాకీలు దొరికినాయి, ఇవన్నీ కూడా మేము రేపు వైర్స్ ఏం దొరికినాయి ఇవన్నీ వీల్ ప్రజెంట్ ఇట్ టుమారో. అంటే దేవ్జీ మావోయిస్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా ఉన్నాడు. అతను ఇక్కడికే రావడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేస్తాం? అంటే ఇక్కడ దేవ్జీ వచ్చాడని మేము ఎక్కడ చెప్పలేదండి. దేవ్జీకి సంబంధించిన ప్రొటెక్షన్ టీము దీంట్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాం. అది ప్రొటెక్షన్ టీం వాళ్ళు ఉండొచ్చు. ఓకే, దట్ వీల్ క్లారిఫై ఎవ్రీథింగ్ టుమారో. సార్ ఇప్పటికి సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టేనా సార్? మీరు కూడా బిల్డింగ్ మొత్తం పరిశీలించి వచ్చారు, ఏం అబ్జర్వ్ చేశారు సార్ ప్రధానంగా? అదండి, నేను బిల్డింగ్ పొద్దున కూడా వెళ్ళాను. పొద్దున మేము ఆపరేషన్ అప్పుడు ఉన్నాము. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ఈస్ దేర్ టుమారో ఇట్ విల్ బి ప్రెజెంటెడ్. యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నథింగ్ అలార్మింగ్. ఏదో ఇప్పుడు పేలిపోయే విషయాలు అయితే ఏం లేవు. దట్ మచ్ ఐ కెన్ ఇష్యూ. ఇది మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతూ ఉంది. 28 మందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నామని చెప్పి అయితే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన వివరాలు, వీళ్ళందరూ కూడా 28 మందికి సంబంధించిన వివరాలు ఇప్పటికే నమోదు చేశాము. పేలుడికి సంబంధించిన కొన్ని పదార్థాలని స్వాధీనం చేసుకున్నాము, వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇప్పటికిప్పుడు వీళ్ళు వేరే చాట ఈ పేలుడికి సంబంధించి ఎటువంటి ఆపరేషన్ వీళ్ళు చేయటానికి సిద్ధంగా లేరు. పూర్తి స్థాయిలో ఉన్న మెటీరియల్ అన్నింటినీ కూడా, కొన్ని వైర్లను కానీ వెపన్స్ని కానీ అన్నింటినీ కూడా సీజ్ చేశాము. పూర్తి స్థాయిలో ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి ముగిసినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీళ్ళ 28 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళు ఎవరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళకి సంబంధించి గతంలో ఈ మావోయిస్ట్ ఆపరేషన్లో వీళ్ళు ఎటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నారో అంశం మీద అయితే డీటెయిల్ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మరొక వైపు విజయవాడ కమిషనరేట్ పరిధిలో మరొక 4గురిని అప్పటికే అధికారులు రామరపాడు అదేవిధంగా పడమట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32 మందిని ఇప్పటికీ అధికారులు మావోయిస్టులని అరెస్ట్ చేసినట్టుగా అయితే అధికారులు మనకి తెలుస్తూ ఉంది. దీంతోపాటు అటు కాకినాడ జిల్లా ఏలూరులో కూడా మావోయిస్టుల కదలికల మీద సోదాలు, అదేవిధంగా వాళ్ళ అరెస్టులకు సంబంధించి కూడా సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకు తెలుస్తాం. శ్రీకాంత్, ఫైనల్ గా ఆ బిల్డింగ్ కి సంబంధించి సెక్యూరిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా ఆపరేషన్ అంతా? అంటే అక్కడ నుంచి అందరూ వెనుదిరిగి వెళ్ళిపోతున్నారా, ఇంకా ఆ బిల్డింగ్ ని అధీనంలోనే ఉంచుకున్నారా సిబ్బంది? అంటే ప్రస్తుతానికైతే ఆక్టోపస్ దళాలు కూడా బయలుదేరుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం అందరూ కూడా బిల్డింగ్ ఉదయమే ఈ ఆపరేషన్ స్టార్ట్ అయిన తప్పితే మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఖాళీ చేశారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆక్టోపస్ దళాలన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళ వెహికల్ ఎక్కి బయలుదేరడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రూట్ మొత్తానికి కూడా క్లోజ్ చేశారు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో మొత్తం ఇండస్ట్రీలు అన్నింటినీ కూడా, అంటే ఈ బిల్డింగ్కి చుట్టుపక్కల ఉన్న 4 రోడ్లకి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్ని కూడా అధికారులు ఉదయం నుంచే తాళాలు వేయించారు. ఎవరిని కూడా ఓపెన్ చేయొద్దన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు వీళ్ళు వచ్చే సమయానికి వీళ్ళకి పక్క ఇన్ఫర్మేషన్ ఉండటంతో వాళ్ళని అదుపులో తీసుకునే సమయంలో ఏమన్నా వాళ్ళు కూడా తిరగబడి ఏమైనా కాల్పులు జరిగితే కనుక సాధారణ పౌరులకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం చుట్టుపక్కల బిల్డింగ్ చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ చేయించారు. అదేవిధంగా బిల్డింగ్లో కూడా మొత్తం అందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి వస్తువులు గుర్తించామో, ఎవరెవరు వ్యక్తులను గుర్తించామో, అదుపులోకి తీసుకున్నాం అనే దాని మీద ఒక సమగ్ర నివేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడే జిల్లా ఎస్పీ కూడా, అంటే ఆపరేషన్ స్టార్టింగ్ టైంలో ఆయన ఒకసారి వెళ్ళారు, క్లోజింగ్ టైంలో కూడా కొద్దిసేపటి క్రితం మొత్తం బిల్డింగ్ అంతా పరిశీలించి వచ్చిన పరిస్థితి. బిల్డింగ్లో కూడా అందరినీ ఖాళీ చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ పేలుడుకు సంబంధించి జరిగే పరిస్థితులు కూడా ఏమీ కూడా లేవని కూడా నిర్ధారించారు. ఆక్టోపస్ టీములు కూడా వెళ్ళిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ మాత్రమే కాకుండా పూర్తి పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. సెర్చ్ ఆపరేషన్ అయితే ఇప్పటికే పూర్తయింది. నక్సలైట్లు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతాలకు తరలించి విచారిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏమైనా ఉందా అనేది క్షుణ్ణంగా ఇప్పటి వరకు పరిశీలన జరిపి ఉన్న వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమందిని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆక్టోపస్ దళాలు ఇతర పోలీసు సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీకాంత్.